స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 13 కథలోకి వెళ్తే షూ ఇంగ్ మరియు ఫస్ట్ ప్రీస్ట్ ఇద్దరు కూడా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఫైటింగ్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఇక సడన్గా ఇద్దరు ఆగుతారు. ఇలా ఆగిన తర్వాత ఒక బుక్ని ఇసిరేస్తాడు. ఇలా ఇసిరేసిన తర్వాత ఆ బుక్లో ఉన్నది మొత్తం ప్రాక్టీస్ చేయి, ఆ తర్వాత నువ్వు వచ్చి నా దగ్గర కనిపించు, అప్పుడు నీకు కావాల్సింది చెప్తాను అని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్తారు జింక్యూ మరియు షూయింగ్. ఇలా ఇద్దరు బయటికి వెళ్ళిన తర్వాత షూయింగ్ చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాడు. అవి ఫైర్ టెక్నిక్స్కి సంబంధించినవి. ఇలా సంబంధించినవి తర్వాత అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నాడో తను ఇప్పుడు లోపల ఒక స్మోక్ లాగా ఉంటుంది కదా, దాన్ని అడుగుతాడు. అయితే ఇలా అడిగిన తర్వాత నేను చేసేదాన్ని నిన్ను పర్మిషన్ అడగాల అని చెప్పేసి తను చాలా ఎక్కువగా స్ట్రాంగిల్ చేస్తుంది మెడకి. ఓకే, నాకు ఇప్పుడు ప్లాన్ అర్థమైంది అని చెప్తుంది. ఏంటి అంటే షూయింగ్ ఏదైనా తప్పు చేస్తే తను చనిపోతాడు, లేదు అంటే తనకు బానిస అవుతాడు అని చెప్పేసి, ఎలాగైనా వాళ్ళకే లక్ అని చెప్పేసి. ఇంకా మరొక వైపు చింగ్షి ఇప్పుడు వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు థండర్ టెక్నిక్స్ నేర్పించండి అని చెప్పేసి చాలా ఎక్కువగా బతిమలాడతాడు. ఇలా బతిమలాడిన తర్వాత చివరికి ఓకే అని అంటారు. అయితే అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో తనకి మంచిగానే అనిపిస్తుంది, కానీ కొద్దిసేపటికే తను టోటల్ కంట్రోల్ని లాస్ అవుతాడు. ఇలా లాస్ అయిన తర్వాత తన మీదకే టోటల్గా థండర్స్ వచ్చి పడుతూ ఉంటాయి, ఉరుములు మెరుపులు. ఇలా పడ్డ తర్వాత తను అక్కడ ఒక దగ్గరికి వెళ్ళి కిందికి వెళ్ళి పడిపోతాడు. అలాగే తన చుట్టుపక్కల ఉన్నవి కూడా చాలా నాశనం అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు జీరాంగ్ వస్తుంది, వచ్చేసి తనకి హెల్ప్ చేస్తుంది. కానీ తను ఎక్కడో ముట్టుకొని ఆయింట్మెంట్ రాయాలి అని అనుకున్నా సరే తనకి కూడా షాక్ కొడుతుంది. ఇలా షాక్ కొట్టిన తర్వాత చాలాసేపటికి అయితే కొద్దిసేపు ఆగిన తర్వాత తనకి షాక్ కొట్టడం మానేస్తుంది. అప్పుడు తను ఆయింట్మెంట్ పెడుతుంది. ఇక మరొక వైపు మనకి ఇప్పుడు రాత్రి అయినా సరే చాంగ్షీ ఇక్కడ అట్లాగే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ఇది చూసిన జీరాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చివరికి తను థండర్ టెక్నిక్స్ కూడా ఫస్ట్ లెవెల్ అన్నిటినీ కూడా నేర్చుకుంటాడు అండ్ తను చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక మరొక వైపు ఇటు ఫస్ట్ ప్రీస్ట్ తన ప్లాన్స్లో ఉంటాడు. అయితే అప్పుడే తనని విజిట్ చేయడానికి షూయింగ్ వస్తాడు. ఇలా షూయింగ్ వచ్చిన తర్వాత అయితే నేను రెడీగా అయ్యాను అని చెప్పేసి తను నేర్చుకున్నవన్నీ చూపిస్తాడు. నిజంగానే తను చాలా సూపర్గా నేర్చుకున్నాడు, కానీ ఏదైతే ఏన్షియన్ బ్లడ్ లైన్ ఉందో అది మాత్రం నాకు ఉన్నట్టు అనిపించట్లేదు అని చెప్పేసి ఫస్ట్ ప్రీస్ట్ అనుకుంటాడు. ఇలా అనుకున్న తర్వాత నువ్వు ఒకవేళ నాకు నీ లాయల్టీని సమర్పించితే నేను చెప్పినట్టు వింటాను అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి దారి చెప్తానంటే కుదరదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరొక వైపు నెక్స్ట్ డే మార్నింగ్ చింగ్షి ఇప్పుడు ఏదైతే విధ్వంసం మొత్తం చేశాడో అదిని చూసి వాళ్ళ మాస్టర్కి చాలా ఎక్కువగా కోపం వస్తుంది. అయితే కోపం వచ్చినాక చాంగ్షి అని చెప్పేసి చాలా ఎక్కువగా మొత్తుకుంటాడు. ఇలా మొత్తుకున్న తర్వాత మరొక వైపు మనకి షూయింగ్ని చూపిస్తాడు. అయితే షూయింగ్ వెళ్ళి ఒక డీల్ని కుదుర్చుకుంటాడు ఫస్ట్ ప్రీస్ట్ దగ్గర. అయితే అదే టైంలో జింక్యూ కూడా లేస్తుంది. ఇలా లేచిన తర్వాత షూయింగ్ అని పిలిస్తే షూయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు కావచ్చు, ఇప్పుడే నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరు షూయింగ్ని ఇక్కడ నుంచి పంపించేసేయండి, నేను తనకు బదులుగా ఉంటాను అని చెప్పేసి తను చెప్పిన తర్వాత తనని కూడా ఒక దగ్గర తీసుకొని వెళ్తారు. షూయింగ్ని కూడా ఒక జైల్ లాంటి ప్లేస్లో బంధించరు, జస్ట్ అట్లా దాంట్లో ఉంచుతారు. అదే టైంలో తనతో మాట్లాడడానికి ఒకరు వస్తారు. తను ఎవరో కాదు, సీబోరాన్. అయితే ఇలా వచ్చిన తర్వాత తను ఎవరు అంటే తను మాలో ఒకడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి పనిష్మెంట్ ఇస్తాం అని చెప్పేసి అంటారు. ఇక మరొక వైపు ఇక్కడ యూయూ మరియు ప్యూయంగ్ ఇద్దరు కూడా ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు యూయూ చెప్తుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి, నువ్వు వస్తావా రావా, నాకు హెల్ప్ చేస్తావా లేవా అని చెప్తారు. ఇక మరొక వైపు ఇక్కడ చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినందుకు చింగ్షి తన మాస్టర్స్కి చికెన్ సూప్ని తీసుకొని వస్తాడు. అయితే చికెన్ సూప్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది అంటే చికెన్ లెగ్ పీసెస్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ అయిన జీరాంగ్కి ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత జీరాంగ్ నీ చేతులు రెండు ఫస్ట్ బయటికి తీయ అన్న తర్వాత తీసి చూపించినాక 2 లెగ్ పీసెస్ తనకి అట్లీస్ట్ నాకు ఒకటైనా ఇవ్వాలి కదా అని చెప్పేసి మాస్టర్ అంటాడు. ఇక మరొక వైపు ఇక్కడ షూయింగ్ అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ నుంచి బయటికి వస్తాడు. ఇలా బయటికి వచ్చి చూసినసరికి అక్కడ జింక్యూ కూడా ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటే మన ఇద్దరం కలుసుకోవడం మంచిదైంది, నిజం చెప్పాలంటే మన ఇద్దరికి కూడా అదే ప్రామిస్ చేసి మనల్ని ఇద్దరిని మోసం చేశాడు అంటే మనం ఇద్దరం చాలా నమ్మామని అంటారు. అప్పుడే ఫస్ట్ ప్రీస్ట్ వచ్చి
వాళ్ళిద్దరిని ఖైదీ చేయండి అని అంటే అక్కడి నుంచి తప్పించుకుంటారు కొద్దిసేపు ఫైట్ చేసిన తర్వాత. ఇలా ఫైట్ చేసిన తర్వాత తప్పించుకున్న తర్వాత వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ చాలా ఏమీ కనిపించవు, కానీ అక్కడ ఎముకలు ఒకరు చనిపోయినట్టు అనిపిస్తుంది. అయితే అక్కడ వాళ్ళకు ఒక మాన్యుమెంట్ దొరుకుతుంది. ఆ మాన్యుమెంట్ ఏంటి అంటే డార్క్ ఐస్. అది చాలా పవర్ఫుల్. అలాగే ట్రాన్సెండెంట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ మాన్యువల్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. ఇలా దొరికిన తర్వాత షూయింగ్ని హీల్ చేస్తుంది జింక్యూ. ఇలా హీల్ చేసిన తర్వాత ఇప్పుడు ఓకేనా అంటే ఆ డార్క్ ఐస్ యొక్క పవర్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఓకే అని చెప్పేసి అంటారు. ఇలా అన్న తర్వాత చిన్నప్పుడు ఎలాగైతే చికెన్ గురించి కొట్లాడుకునే వాళ్ళు, ఫుడ్ గురించి కొట్లాడుకునే వాళ్ళు వాళ్ళ తమ్ముతో అప్పుడు అది గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలా గుర్తు చేసుకుంటూ ఉన్న తర్వాత మనకి మరొక వైపు చింగ్షీ మరియు జీరంగ్ ఇద్దరూ కలిసి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. దూరంగా ఈ విషయాన్ని మాస్టర్ చూస్తారు. చింగ్షీ వాళ్ళ మాస్టర్ చూసి యూత్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ మాస్టర్ వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు ఏం చేసుకున్నా నాకు పర్లేదు అని అన్నట్టు. మరొక వైపు ఇక్కడ యూయూ వాళ్ళ ఫాదర్ కూడా అయితే ఏవైతే బ్లడ్ లైన్ వెపన్స్ ఉన్నాయో దాని గురించి అకౌంట్స్ ఉన్నాయి చూసుకుంటూ ఉంటారు. మరొక వైపు యూయూ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అయితే నాన్న బ్లడ్ లైన్ వెపన్స్ గురించి నాకు తెలియాలి అది ఇది అనుకుంటూ చాలా ఎక్కువగా అడుగుతుంది. అడిగిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసాయి, నీకు ఇంక అకాడమీ అవసరం లేదు, నేను పెళ్లి చూపులు చూస్తా అని చెప్పేసి చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత ఇక అక్కడి నుంచి కోపంగా మాట్లాడి యూయూని పంపించడానికి కొడతాడు కూడా. అయితే మా నాన్న ఇక్కడి నుంచి నన్ను పంపించాలనుకుంటున్నాడు, అందుకే కొట్టాడు, కాబట్టి నేను రిటర్న్ వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ అన్ని బుక్స్ని సర్చ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా సర్చ్ చేసుకుంటూ ఉన్న తర్వాత అయితే బ్లడ్ లైన్ వెపన్స్ గురించి ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో సమ్వన్ దీని గురించి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు. ఇలా వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకొని ఒక దగ్గరికి వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఉన్న భటులందరూ కాంగ్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా తీసుకొని వెళ్ళిన తర్వాత తనని చంపేస్తూ ఉన్నది యూయూని చూస్తుంది. యూయూ చూసింది అక్కడ పనిచేసే వ్యక్తి చూస్తాడు. చూసినాక వాళ్ళిద్దరిని కట్టేస్తారు, అంటే ప్యూబ్యోంగ్ని మరియు యూయూని. ఇలా కట్టేసిన తర్వాత వాళ్ళు మెల్లగా టోటల్గా కట్లు విప్పుకుంటారు. ఇలా విప్పుకున్న తర్వాత వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అయితే మనం ఫస్ట్ ఇక్కడ నుంచి పరిగెత్తాలి అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు ప్యూయంగ్బో తనని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోతాడు చాలా ఫాస్ట్గా. అయితే చాలా మంచిదైంది నా కాళ్ళకి ఇవి ఉండడం వల్ల అని చెప్పేసి అనుకుంటారు. ఇక మరొక వైపు రాత్రి ఎవరైతే అకౌంటెంట్ ఉంటాడో కాంగ్ ఫ్యామిలీలో తను చాలా ఎక్కువగా తాగి ఉంటాడు. తాగి ఉన్న తర్వాత తను ఎవరైతే మధ్యాహ్నం చంపేశారో ఆ వ్యక్తి రూపంలో పూయంగ్బో వచ్చేసి అసలు ప్లాన్ ఏంటి, అసలు టోటల్గా జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా ఎక్కువగా క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ని అడుగుతాడు. ఇలా అడిగిన తర్వాత మరొక వైపు మనకి షూయింగ్ మరియు జింక్యూ ఇద్దరు కూడా పరిగెడుతూ ఉంటారు. ఏంటి అంటే ఆ ప్యాలెస్ నుంచి. ఇలా ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అయితే మనం ఇక్కడ నుంచి బయటకు పడాలి అని అనుకుంటారు, కానీ అప్పుడే ఫస్ట్ ప్రీస్ట్ వస్తాడు. వచ్చి అటాక్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.